పసుపు అండ్ అల్లం పేస్ట్. ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి ముక్కలు వేసుకుందాం. ఇదిగో ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి కలుపుకోవడమే. అండ్ సాల్ట్ అంటే మనకు టేస్ట్ సరిపడా వేసుకుందాం. ఫైనల్గా అయితే వేగిపోయింది కదా, కారం వేసుకున్నాను. అసలు ఇది దొరకలేదండి, నేను నెక్స్ట్ మొన్న పోయిన వారంలోనే చేద్దాం అనుకున్నా ఈ వీడియో. అయితే ఆల్రెడీ అయిపోయింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెప్పాలి, ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ చెప్పాలి అని చెప్పారు. సో నిన్న ఈవినింగ్ వెళ్ళి కొంచెం గోటు మటన్ కోస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బ్లడ్ కావాలి అని చెప్పి ఒక 100 ఇచ్చి వచ్చానమాట. సో వాళ్ళు ఉంచినారు. ధనియాల పౌడరు అండ్ ఇది గరం మసాలా అన్నమాట. లైట్గా వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ స్పైసీ కూడా వద్దు. అండ్ కొబ్బరి పౌడరు. ఏ కర్రీలో కానీ కొబ్బరి పౌడర్ వేసుకోండి, గ్రేవీ అనేది చిక్కదనం వస్తుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర. ఇది నేను బయట కొనుక్కు రాలేదు, మా ఇంట్లో వేసుకున్నానని చెప్పాను కదా, సో అది ఇప్పుడు యూజ్ అయిందనమాట. ఓకే, రెడీ అయిపోయింది, చూసారు కదా. సో మీకు కావాలి అనుకుంటున్నారా, ఇంకెందుకు మరి ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మా సండే స్పెషల్ అనమాట ఈరోజు. బగారా రైస్ అండ్ నైట్ వండిన చికెను అండ్ గోట్ బ్లడ్ది ఫ్రై అన్నమాట ఇది. సో మీరేం వండుకున్నారు? మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇది. ఏం తిన్నారు, ఏం వండుకున్నారు, చికెనా మటనా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.